సెక్రటరీ. మా మెంబరు మా 1350 మంది కుటుంబాల్లో ఆయన ఒక మెంబరు. నేను జనరల్ సెక్రటరీ. ఈ మా యూనియన్ లో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ కాల్ నాకే వస్తుంది. రాత్రి తెల్లవారుజాను 3:45 మధ్యలో అది అటు ఒక 2 నిమిషాలు అటుతో ఫోన్ వచ్చింది. మిస్సెస్ పద్మ, అన్నయ్య బావగారు కళ్ళు పడిపోయింది. ఏం జరిగిందమ్మా అంటే ఏదో ఫోన్ చేశారు, ఫోన్ చేసి వారి మీద గట్టిగా అరిచినా తప్పని ఫోన్ కింద పడదు మన పడిపోయారు. ఊరిని ఏమో అర్ధరాత్రి లేసి మా ఫ్రెండ్ శివ మా తమ్ముడు ఉంటే ఒరే పదర వెళ్దాం అని చెప్పి పరిగెత్తుకుంటా కారు తీసుకుని బయలుదేరి వెళ్ళేసరికి వాళ్ళంతా సఫర్లు చేస్తారు. కొద్దిగా జప్తులో ఉన్నాడు. మళ్ళీ కాసేపు సరే బాగానే ఉన్నాడు కదా, తెలివి వస్తుంది కదా అనుకుంటే 5:30-6 మధ్యలో బాగానే ఉన్నాడు. మళ్ళీ 6 గంటల మళ్ళీ వాడు గబగబా హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ నవీన్ రెడ్డి గారి హాస్పిటల్లో జాయిన్ చేశాం. జాయిన్ చేసిన తర్వాత మధ్యలో తెలుగు వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే ఆయన చెప్పిన మాట షాక్ అయిపోయాడు. సోషల్ మీడియాలో పెట్టినట్టు అసలు నెంబరు ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీ ఏదో సోషల్ మీడియా అంటే నాకు పుట్టుకొని తెలియదు దాంట్లో గురించి చాలా నీచంగా ఒరే లంజవరక నీ ఇంటికి వస్తున్నారు, పోస్ట్ పడేస్తాం, నీ పిల్లల్ని కూడా మానభంగం చేసేస్తాం, చంపేస్తాం లంజవరక. మీ అమ్మాయి వ్యభిచారాడు కదరా, 20 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళ అమ్మని వ్యభిచారిగా చిత్రీకరించి లంజకు పుట్టే ఉండే కదరా నువ్వు. ఇంత నీచ భాష మాట్లాడారు. ఆ కోపంతో వాడి మీద ఎవడైతే ఫోన్ చేసాడో గట్టిగా బీపీతో అనడం వల్ల ఆయన పడిపోయాడు. పడిపోయిన తర్వాత తెలిసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి 3:30-4 మధ్య తెలివి వచ్చింది. నేను అందుకే తెలివి వచ్చాను. ఇది మాత్రం చాలా 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 ఘోరం. ఎందుకంటే ఎవరైనా మనుషులే కదండి. ఇప్పుడు ఏదో ఒక రాజకీయంగా కుట్రంటే రాజకీయంగా ఎదుర్కోవాలా. అసలు ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడచ్చా? సోషల్ మీడియా అంత దారుణం చేసేస్తే ఆ మీడియా ఎవ్వరు లేదండి, ఎక్కడ లేదండి. బట్టలు ఇప్పేసి ఏ కుటుంబానైనా నడి రోడ్డు మీద పారేస్తారు, పతివ్రతను లంచి చేసేస్తారు. ఒక మంచి మనిషిని బాబాయ్ నిజంగా చెప్పు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంత ఘోరంగా ప్రవర్తించే మీడియా ఎక్కడ లేదు. ఎంత గొప్ప పవన్ కళ్యాణ్ చిన్న అవకాశం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కూడా, వ్యక్తిత్వం ఉన్న మనిషిని కూడా నడి రోడ్డు మీద లాగేశారు. ఎలా తిట్టించారండి? ఆడవాడు బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు అసలు నీచంగా ఘోరాతి ఘోరంగా తిడితే దాని మీద కంప్లైంట్ పెడితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం వాడిని అరెస్ట్ చేసి ఒరే పుత్తులేని గాడిత ఇలా మాట్లాడుతావు అని అనాలి కదా ప్రభుత్వం. అదెవరు శ్రీరెడ్డి అనే వేశ్య నోటు కూర్చున్నట్టు మాట్లాడుతూనే ఉంటది. కంప్లైంట్స్ ఉన్నాయి కదా, దాని నోరుని అదుపులో పెట్టాలి కదా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇంకా చాలా మంది కొడాలి నాని గాని మన ఇంత మంది ఇన్ని రకాలుగా క్యారెక్టరైజేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేసారే. ఒక చిన్న యాక్టరు, కమెడియన్ చిన్న మాట ఏమన్నాడు, 150 నుంచి 11 గొర్రెలు మిగిలిపోయి లాస్ట్ అన్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఉదహరించిన తప్పలేదు అబ్బాయి మిమ్మల్ని, ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు అన్ని కాదు. అలాంటి దానికి ఈయన వచ్చి సమాధానం క్షమాపణ చెప్పాలంట. నిజమే నా సమాధానం చెప్పాలా? మీరు చెప్పండి. ఇంత ఘోరంగా తల్లిని చెల్లిని కూడా సోషల్ మీడియాలో పెట్టి నీచాతి నీచంగా తిట్టించినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ తల్లిని వదలదు, వాళ్ళ చెల్లిని వదిలిందా? వాళ్ళంట ఏదో చిన్న మాట అన్నారంట, దానికేమో ఈయన వచ్చి క్షమాపణ చెప్పాలంట. ఇప్పుడు పృథ్వీరాజ్ గారికి ఏదన్నా జరిగితే ఏంటి, వైఎస్ఆర్సీపీ బాధ్యత వహించాలి. నిజంగా చెప్పాలి, అంత నీచమైన ప్రవర్తన బుద్ధి లేదా, అసలు మనసు లేదా? మనుషులు కదా మీరు? మనుషులే కదా? ఇంత నీచంగా ట్రోలింగ్ ఏమైపోయిందని సినిమాని కూడా బైకాట్ చేస్తాం. ఎవడాడు బైకాట్ చేయడానికి? వాళ్ళకి ఏం హక్కు ఉందండి? ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆ ఆర్టిస్ట్ ని విమర్శించాలి, తప్పులేదు. ఆ ఆర్టిస్ట్ పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించాలి, తప్పులేదు. కానీ పర్సనల్ గా విమర్శించాలంటే తల్లిని చెల్లిని అమ్మని చంపేస్తాను బెదిరించడం తప్పు కదా? ఇప్పటికీ పృథ్వీరాజ్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటున్నారు. ఏం యాక్టింగ్? కామెంట్ చేస్తున్నారు. అరే పిచ్చనా కొడకలారా, నేను చెప్తున్నా, నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ. నేను స్వయానా చెల్లి ఆయన హాస్పిటల్ జాయిన్ చేస్తే నేను నవీన్ రెడ్డి హాస్పిటల్ మోతినగర్. ఎవడు మాట్లాడతాడు? నా ఫోన్ నెంబర్ ఏమన్నా మాట్లాడతాడా? నన్ను మాట్లాడమని పృథ్వీరాజు మాట్లాడినట్టు తప్పు. ఎందుకంటే అందరికి పౌరుష వస్తుందండి. ఎవరు అమ్మనన్నా, ఎవరు చెల్లినన్నా, ఎవరు తల్లినన్నా కోపం రాదు ఎవరికి. ఆ కోపంలో మనకి బీపీ వస్తే బీపీలో పడిపోవడం, అలా పడిపోయాడు అతను. ఆయన డ్రామాలు ఆడాల్సిన అవసరమే ఉంది.
తప్పు ఆయన క్షమాపణ చెప్పడం ఎలా అయితే సినిమా హెచ్డి ప్రింట్ ఇస్తున్నారు రిలీజ్ చేస్తారు. హెచ్డి ప్రింట్లు అందరూ ఇచ్చేస్తారు, వాళ్ళే ఇస్తున్నారు అనుకుంటా. మొన్న మన గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ ఇచ్చేసారు. మొన్న తండేలు రామ, నేను 2వ రోజు మా అబ్బాయి సినిమా చూస్తున్నాడు ఇక్కడ ల్యాప్టాప్ లో. ఏంట్రా అది తండేలు సినిమా, నేను తండేలు సినిమా టికెట్లు దొరక నేనే ఎట్టుంటే వాడు సినిమా చూస్తున్నాను ల్యాప్టాప్ లో. ఏంట్రా అని చెప్పి అనుకుంటా డాడీ హెచ్డి ప్రింట్ ఇచ్చేసాడు డాడీ. ఊరిని ఇంత ఘోరమా సినిమా వాళ్ళని ఇంత అన్యాయంగా మాట్లాడడం, ఇంత అన్యాయంగా నాశనం చేయడం, సినిమానే పరమ నాశనం చేసేస్తున్నారు ఈ సోషల్ మీడియా వాళ్ళు. అంటే మిమ్మల్ని నేను అట్లా ఎవడైతే పగబట్టుకుని పని కట్టుకుని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకి చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. ఒకడు కడుపు మీద మీరు కొడితే మీరు సర్వనాశనం అయిపోతారు. అంటే ఇప్పుడు తండేల్ మూవీ, గేమ్ చేంజర్ మూవీ, 2 మూవీలు హెచ్డి ప్రింట్ రిలీజ్ చేసింది వైసీపీ వాళ్ళు అనుకోవచ్చా? అంతే మరి వాళ్ళకి అలవాటు లేకపోతే దీన్ని ఎలా రిలీజ్ చేయగలుగుతారు? వాళ్ళకి సీనియారిటీ ఉంది కదా, అన్ని ప్రింట్లని వాళ్ళు మరి రిలీజ్ చేయగలుగుతారు. ఇది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు, అంత ధైర్యంగా చెప్తారంటే వీళ్ళే దొంగలు కాదా? అంతే కదా. ఇప్పుడు హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తానన్నాడు, రిలీజ్ ఎలా చేస్తావు? నీకు సీనియారిటీ ఉండాలి కదా, ఎలా రిలీజ్ చేయాలో తెలియాలి కదా. కాబట్టి ఇది సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ మాత్రం. అంటే తండేల్కి ఏం సంబంధం అన్న మూవీకి? వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు అండి. వైఎస్ఆర్సీపీ అంటేనే అది డబ్బుల రాజ్యం, అది దొంగలు, దోపిడీదారులు. నిజాయితీ ఎక్కడుందో వాళ్ళ దగ్గర? నిజాయితీ లేదు కదా. మరి ఇలాగే ప్రింట్లు కూడా అమ్మేసుకుంటారేమో నాకు తెలిసి. మరి లేకపోతే ఎలా చెప్పగలుగుతారు? అంటే 1,15,000 ట్వీట్లు వచ్చినాయి అన్న బాయ్కాట్ ట్రెండింగ్. సినిమా చూసిన ఎవరన్నా బాయ్కాట్ ట్రెండింగ్ వస్తుంది, 1,15,000 బాయ్కాట్ ట్రెండింగ్ వచ్చింది. సో మరి అంటే ఎలా ఉండబోతున్నారు? అంటే పృథ్వీరాజ్ గారు భయపడ్డారు అని అంటున్నారు. పృథ్వీరాజ్ గారు భయపడ్డారు అంటున్నారు. భయమేనండి, భయం కాదు. మన మనుషులు కదా, మనకు భయం ఉంటది, కోపం ఉంటది. భయం కోపం 2 ఉంటాయి కదా. బెదిరించి నీ కుటుంబాన్ని చంపేస్తానంటే, నీ కుటుంబాన్ని చంపేస్తానంటే ఎవరికైనా భయం ఉంటుంది. మాట్లాడు, రాజకీయంగా ఎదుర్కో. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు, నువ్వు ఇలా చేయంటే నువ్వు అలా చేసి చెప్పుకో. అంటే కుటుంబాల దాకా ఇంట్లో దాకా ఎలా వచ్చేస్తారు మీరు? అది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళకి సూచన చేయడం కూడా తప్పే. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సూచన చేయడం కూడా తప్పే. ఎందుకంటే జగన్ గారి చెల్లిని తల్లిని కూడా వదలలేదు, అలాంటప్పుడు మనల్ని వదిలేస్తారా? సరే ఏమనుకోవద్దు, నిజంగా వాళ్ళు చేస్తున్న పని పరమ నీచమైన. సినిమా పరంగా విశ్వక్సేన గారు కూడా అన్నారు, మాకు ఆయన పృథ్వీరాజ్కి ఏం సంబంధం లేదని, జస్ట్ ఆర్టిస్ట్ అని అన్నారు. అంతే, జస్ట్ ఆర్టిస్టే. ఆయనకు నచ్చింది. ఆయన 10 మందిలో ఎవడైతే ఆయన ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటారు, ఏ జోక్ వేస్తే నవ్వుతారు అనే ఆలోచనలో ఎప్పుడు ఉంటాడు ఒక ఆర్టిస్ట్ అనేవాడు. వాళ్ళకేం సంబంధం పాపం? వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఏం సంబంధం, హీరోకి ఏం సంబంధం? ఈయన మనసులో ఉన్నది ఒక వాళ్ళనే ఉదరించి అన్నాడు అనుకున్నాం, అంతే. తప్పింది రాజకీయంగా వాళ్ళు పోటాపోటీగా అనుకుంటున్నారు కాబట్టి అనుకుంటారు, దానిలో తప్పులేదు కదా. పృథ్వీరాజ్ గారికి సినిమాలు రావు అని అంటారు చాలా మంది. అసలు ఆర్టిస్టులే లేరు తెలుగులో, సరైన ఆర్టిస్టులు. ఇప్పుడున్న ఆర్టిస్టులే, ఇంకా ఆర్టిస్ట్ కొరత ఇంకా ఉంది. ఆయన ఎందుకు ఆపుతారు? ఆయన ఇప్పుడు నష్టం జరిగించేటటువంటి పని ఏమన్నా చేస్తే ఆపుతారు. ఎలా ఆపుతారు? ఆపితే ఎలా ఊరుకుంటారు? ఉన్నవాళ్ళు ఊరుకుంటారా? అదే జరిగే పని కాదు. వైఎస్ఆర్సీపీ కలగంటుంది అంతే.